అధిక బరువును తగ్గించుకుని ఫిట్గా మారడానికి ఒక్కొక్కరు ఒక్కో ప్రయత్నం చేస్తుంటారు. డైటింగ్, చక్కటి పోషకాహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటివి చాలా మంది చేసేవే. అయితే ఇవి కూడా ఎలా పడితే అలా కాకుండా సమతూకంగా చేసినప్పుడే ఆశించిన ఫలితం దక్కుతుందని చెబుతారు నిపుణులు. ఈ క్రమంలో బరువును తగ్గించుకునేందుకు 21-21-21 రూల్ చక్కగా ఉపకరిస్తుంది. మరి ఇంతకీ ఏంటి నియమం? బరువును తగ్గించుకోవడంలో ఎలా సహాయపడుతుంది? అధిక బరువును వదిలించే 21 రూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నోరు కట్టేసుకోకుండా ఇష్టమైనవి తింటూ కూడా బరువు తగ్గొచ్చు. అయితే అందుకు ఓ సూత్రం పాటించాలి. అదే 21-21-21 డైట్ రూల్. సెలబ్రిటీలు సైతం అనుసరిస్తున్న ఈ డైట్లో ప్రధానంగా 3 దశలుంటాయి. అవేంటంటే, మొదటి 21 రోజులు తేలికపాటి వ్యాయామాలు చేస్తూ శరీరానికి శారీరక శ్రమ అలవాటు చేయాలి. అంటే స్ట్రెచ్చింగ్, జంపింగ్ జాక్స్, వంగి పాదాలను పట్టుకోవడం వంటి ఎక్సర్సైజ్లను రోజుకి 20 నిమిషాలు చేయాలి. ఇలా చేయడంతో డోపమైన్, సెరటోనిన్ హార్మోన్లు విడుదలై ఒత్తిడి దూరమవుతుంది. ఇక రెండో దశలో ఆహార నియమాలను మార్చుకోవాలి. శరీరానికి శ్రమ పెరగడం వల్ల దానికి అవసరమయ్యే పోషకాలను అందించాలి. ఇష్టమైన ఆహారం తింటూనే కొన్ని నియమాలు పాటించాలి. అంటే టీ ఇష్టమనుకోండి, చక్కెరను తగ్గించి తాగడం, రైస్ను తగ్గించి తినడం, కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని మితంగా తీసుకోవడం వంటివన్నమాట. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి. ఇక చివరి 21 రోజులు మన అలవాట్లకు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. కాఫీకి బదులుగా నిమ్మరసం లేదా మజ్జిగ తాగడం, స్వీట్స్ కి బదులుగా బెల్లంతో చేసిన పదార్థాలు తినడం వంటివి ప్రత్యామ్నాయాలుగా అలవాటు చేసుకోవాలి. సాధారణంగా ఏదైనా కొత్త అలవాటు నేర్చుకోవడానికి సుమారు 66 రోజులు పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే పోషకాహార నిపుణులు బరువు తగ్గేందుకు ఈ 21-21-21 నియమాన్ని పాటించమని చెబుతున్నారు. ఈ రూల్ వెనుక మంత్రం కూడా అదే. కేవలం బరువు తగ్గడంలోనే కాదు, ఏదైనా కొత్త అలవాటుని అలవర్చుకోవాలన్నా కూడా దీన్ని ఆచరించొచ్చు.